విన్ను బ్యాగ్ ఏమైంది? ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పెట్టినప్పుడే మంచిగా రాసిన తెలుసా? మంచిగా రాసిన. అసలు నేను తెలుగు ప్రాక్టీస్ చేయలేదా? 7th బిట్ 6th బిట్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ సెకండ్ బిట్ కాన్నా ఉన్నా. అయితే సెకండ్ బిట్ కాన్నా ఉన్నా నాకు అన్నీ వచ్చేసినాయి మొత్తం. మంచిగా రాసినా? మీ టీచర్ ఏమన్నది? ఏమన్నా పేపర్ తీసుకున్నా? మంచిగా రాసింది విన్ను, గుడ్ గర్లు, బ్యాడ్ గర్లు ఏమన్నదా? ఏమన్నదా? ఇంకేమన్నది మీ టీచర్? ఏమన్నదా? నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసినావు మరి? మంచిగా అంటే నీట్గా రాసినావా? మొత్తం ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మొత్తం ఆన్సర్ మొత్తం రాసినావా? ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మొత్తం ఆన్సర్ రాసిన. మొత్తం రాసినావా? ఇప్పుడు నీ పేపర్ దిద్దిన తర్వాత నేను చెక్ చేయచ్చా? కన్ఫర్మ్. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎన్ని మార్కులు మీ పేపర్? 35 మార్క్స్. ఒక్కటి గిట్లా మిస్టేక్ అవుతుంది అనుకుంటాను. ఎందుకు ఒక్కటి మిస్టేక్ ఎందుకు పోతుంది మరి? ఒక్క మిస్టేక్ పోయినా కానీ నన్ను గేమ్స్లో పార్టిసిపేట్ చేయరు. అంతేనా? మరి అందుకే ఒక్కటి కూడా తప్పు అనుకుంటా మంచిగా రాసుకోవాలి. ఓకే? టీవీలో బ్యాలెన్స్ వేపి, సెల్లులో బ్యాలెన్స్ వేపి అనద్దు. సరే బాయ్. విన్నో, నీకు ఒక సర్ప్రైజ్ మేము ఏం తెచ్చినాం తెలుసా? ఒకటి తెచ్చినాం. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత నీకు సర్ప్రైజ్ చూపిస్తాం. ఓకే బాయ్. ఏంటిది? అమ్మ దొంగ దొరకబట్టుకున్నావా? వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కానీ వంట రూమ్లోకి ఎందుకు వస్తావు విన్ను? విన్ను కేకుల కోసం నువ్వు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వంట రూమ్లోకి రావద్దు వచ్చుడితోనే. అవును, ఆకలి అవుతుందా? స్కూల్లో బాక్స్ పెడుతుందా మమ్మీ? బాక్స్ పెడుతుంది. అంతలోపు అవుతుంది. అంటే ఈ రూమ్లోకి వచ్చిన. అర్థమైందా? అర్థమైంది. సరే పో, డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమన్నది. బాయ్. పానీపూరి బాయ్.